నమస్తే. స్పిరిచువల్, మోటివేషన్, ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్కి కాంటాక్ట్ చేయండి. పేరులోనే పెన్నిది, పేరుతోనే పరపతి, పేరుతోనే కీర్తి ప్రతిష్టలు, పేరుతోనే మన అదృష్టం. భగవంతుడు మనకిచ్చిన జాతకంలో ప్రకారం అదృష్టాన్ని మన జీవితంలోకి రావడానికి మన పేరులో ఉన్న నెంబర్ ప్రధాన పాత్ర వహిస్తుంది. అందుకని మన పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోవాలి. పేరులో రాంగ్ నెంబర్ ఉంటే కరోనాలా ఒకేసారి కూల్చేయదు, క్యాన్సర్లా నెమ్మది నెమ్మదిగా మింగేస్తూ ఉంటుంది. అందుకని పేరులో రాంగ్ నెంబర్ లేకుండా చూసుకోండి. మీ పిల్లల్ని డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం సరైన సంఖ్యాబలంలో పేరుని నిర్ణయించి ముద్దు పేర్లు, షార్ట్ కట్ పేర్లు లేకుండా పిలవండి. మీరిచ్చే అమితమైన ఆస్తి అదే అవుతుంది. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శివయోగి సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. అమ్మ ఆయుష్మతి భవ. ముందుగా మీకు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీకు, మీ కుటుంబ సభ్యులకి, ఛానల్ వారికి, ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. భోగి, భోగాల్ని తీసుకొచ్చేటటువంటి భోగి ప్రతి ఏటా కూడా చాలా చాలా వైభవంగా జరుపుకుంటూ ఉంటాం ఈ పండుగని. అయితే శాస్త్రోక్తంగా ఎలా జరుపుకోవాలనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పండగ అంటే ఏదో బట్టలు వేసేసుకోవడం, పిండి వంటలు తినేయడం, ఎంజాయ్ చేయడమే కాదు. నిగూఢంగా బోల్డ్ అని అర్థాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉత్తరాయణ పుణ్యకాలాలు కూడా మొదలు కాబోతున్నాయి కాబట్టి. అలాగే అసలు ప్రతి ఏటా ఇదే రోజుల్లో ఎందుకు వస్తుంది సంక్రాంతి పండుగ? మామూలు ఉగాది, దీపావళి ఇవన్నీ మారుతూ ఉంటాయి కదా. సంక్రాంతి మటుకు either 13, 14, 15, 14, 15, 16 వస్తుంది. ఎంతవలన అంటే ఇది ఎట్లా ఉంటుందంటేనమ్మా, కాలాన్ని అనుసరించి ఈ ఒక్క పండుగ మటుకు తిథుల్ని బేస్ చేసుకొని రాదు. మిగతా పండుగలన్నీ తిథుల్ని బేస్ చేసుకొని వస్తాయి. ఇప్పుడు ఉగాది ఉందనుకోండి, చైత్ర శుద్ధ పాడ్యమి రోజు ఉగాది ఏంటి. దసరా ఉందనుకోండి, ఆశ్వీజ శుద్ధ దశమి దసరా పండుగ, ఆశ్వీజ శుద్ధ అమావాస్య దీపావళి. ఇట్లా తిథుల్ని బేస్ చేసుకొని వచ్చే పండుగలు మిగతావన్నీ. ఈ ఒక్క పండుగ మటుకు దక్షిణాయనం పూర్తవ్వంగానే వచ్చే మరుసటి రోజు వచ్చే పండగ, అంటే ఉత్తరాయణంలో మొట్టమొదటి రోజు వచ్చే పండగ భోగి. అందువల్ల ఇది ఎప్పుడు కూడా ఆ డేట్స్ లోనే వస్తుంది. సో జనవరి నెలలో ఆ డేట్స్ లోనే వస్తుంది. అంటే ఒక్కోసారి 12, 13, 14 రావచ్చు, ఒక్కోసారి 13, 14, 15 రావచ్చు, లేదా ఒకసారి 14, 15, 16 ఈసారి 14, 15, 16 వచ్చింది ఈసారి. సో ఈ భోగి అనేది దాంట్లో భోగి అన్న దాంట్లో అర్థం ఏంటంటే భోగములను అనుభవించుటకు అనువైన పండగ, భోగాల్ని అనుభవించే పండగ, భోగ భాగ్యాలని మన ఇంటికి తీసుకొచ్చే పండగ. ఎందుకంటే భారతదేశం అంతా, muఖ్యంగా మన ఆంధ్రదేశంలో తెలుగు రాష్ట్రాలు రెండు కూడా వ్యవసాయ ఆధారిత రాష్ట్రాలు కాబట్టి పంటలు ఇంటికి వచ్చి ఉంటాయి. ఏంటి ఆ పంటల్ని ఆ రైతు ఆనందం, ఇంటి నిండా ధాన్యాగారం నిండా సంపద ఉండేసరికి, ఆ ధాన్యం ఉండేసరికి అదే సంపద ఉంటుంది. సో ఈ పండగకి అందరూ కూడా చాలా వేడుకగా పిండి వంటలు, భోజనాలు, కొత్త బట్టలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా దీంట్లో మన పెద్దవాళ్ళు పెట్టిన అంతరార్థాలు చాలా ఉన్నాయి. సో దాన్ని అనుసరించి మనం పండగని ఆనందంగా జరుపుకుంటే బాగుంటుంది. దీంట్లో ఉన్న ఏదైతే మన పెద్దవాళ్ళు చెప్పారో, గొబ్బెమ్మల దగ్గర నుంచి, ముగ్గులు వేయడం దగ్గర నుంచి, రథం ముగ్గుల దగ్గర నుంచి, ఆడపిల్లతో ఎందుకు గొబ్బెమ్మలు పెట్టిస్తారంటే ఆడపిల్ల రెండు వైపు తరాలని తరింపజేయగలిగిన సమర్థత గల ఉన్న ప్రాణి. సో అందుకని ఆడపిల్లలు, లక్ష్మీదేవి, ఆ కళంతా కూడా మగపిల్లలకి ఎంత వేసినా కూడా, ప్యాంట్ చొక్కాలు ఎంత వేసినా కూడా ఆ కళ రాదు. అదే ఆడపిల్లలు ఆ పట్టు లంగాలు కట్టుకొని ఆ కళంతా వేరుగా ఉంటుంది. సో అందుకని గొబ్బెమ్మలు పెట్టడం ఇదంతా ఉన్నా కూడా విశేషంగా ఏంటంటే మనకి పండగలో వాళ్ళు చెప్పిన మన ఆచారాల్లో ఉన్న అంతరార్థం ఏంటంటే, మెయిన్ అప్పటి వరకు మనం కష్టపడి ఉంటాం. అంటే ఉగాది పండగ నుంచి లెక్కేసుకుంటే ఉగాది పండగ రోజు మనం ఉగాది పచ్చడి తింటాం, అంటే చేదును తింటాం, అంటే కష్టపడడం అలవాటు చేసుకుంటాం, అంటే చేదును తింటాం అలవాటు చేసుకుంటున్నాం. ఇవాళ పొంగల్ వండుకొని తినమని అర్థం. అంటే ఇప్పటిదాకా కష్టపడ్డావు, ఈ పంట ఇంటికి వచ్చింది, ఇప్పుడు సుఖపడే టైం వచ్చింది, భోగం అనుభవించే టైం వచ్చింది అని అర్థం అనమాట. ఇంత అంతరార్థం ఉంది మన పండగల్లో. సో ఇంటికి వచ్చిన పండగ పొంగల్ చేసుకోవడం, తినడం ఇవన్నీ ఓకే. ఏదైతే భోగి మంటలను వేస్తామో ఇవి కూడా ఈ మధ్య కాలంలో మనం అందరం మర్చిపోతున్నాం. లేకపోతే ఏవో దొరికినో తీసుకొచ్చి భోగి మంటలు వేస్తున్నారు. అట్లా కాదు. ఇవి ఏంటంటే ఇంట్లో విరిగిపోయిన వస్తువులు,
ఇంట్లో పాడైపోయిన వస్తువులు వాటితో భోగి మంటలు వేయటం వల్ల ఆ కుటుంబానికి ఆ కుటుంబ సభ్యులకి ఇంట్లో ఉన్న ఇంటికి పట్టిన చీడ ఏదన్నా ఉంటే పోతుంది అని అర్థం. ఏంటి అట్లాగే మన అందరినీ కూడా తైలాభ్యంగన స్నానం చేయమంటారు. తైలాభ్యంగన స్నానం అంటే పాదాది శీర్ష పర్యంతం నువ్వుల నూనె, ఏ నూనె పడితే ఆ నూనె రాసేసుకొని ఈ మధ్య ఆల్మండ్ ఆయిల్ అని ఆ ఆయిల్ అని ఈ ఆయిల్ అని రాసుకుని అట్లా కాదు, ప్యూర్ నువ్వుల నూనె రాసుకోవాలి. ఎందుకంటే దాంట్లో అంతరార్థం శని భగవానుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది. రైట్. ఆదివారం నూనె వాడకూడదు అంటారు, భోగి ఆదివారమే వస్తుంది, దీనికి సంబంధం లేదు, పర్వదినానికి సంబంధం అట్లా లెక్క పెట్టుకోకూడదు. ఆ రోజు ఈ పని చేయాల్సింది. తైలాభ్యంగన స్నానం చేసి పాదాది శీర్ష పర్యంతం నూనె రాసుకొని చక్కగా తలంటు స్నానం అనేది చేయాలి. తలంటు స్నానాలు వదిలేసి షాంపూలు వాడుకుంటున్నారు. అంటే నేను ఏమనుకుంటున్నా అంటే మన సాంప్రదాయాలను వదలొద్దు, మన సాంప్రదాయాలను మళ్ళీ గుర్తు చేసే ప్రయత్నంలో చిన్న చిన్న పాయింట్స్ అందిస్తున్నా. అట్లాగే పిల్లలకి భోగి పళ్ళు, ఈ భోగి పళ్ళు పోసే ప్రక్రియలో కూడా పిల్లలకి దిష్టి దోషాలు కానీ లేకపోతే ఇతరత్ర ఏమన్నా గాలి ధూళి దోషాలు ఉన్నా కూడా, బాలారిష్ట దోషాలు ఉన్నా కూడా ఇవన్నీ కూడా పోయి చక్కగా వాళ్ళు మళ్ళీ ఆడుకుంటూ హ్యాపీగా ఉంటారు. ఇది భోగి పండుగ రోజు చేయాల్సిన పండుగ. ఆ రోజు పొంగల్ కంపల్సరీ చేసుకొని తినాలి. అయితే లక్ష్మీదేవి ప్రత్యేకించి పౌష్యలక్ష్మీదేవి పూజ చేస్తారు. ఆ రోజు పౌష్యలక్ష్మి, ఆ రోజు వచ్చే మనకి లక్ష్మీదేవి పేరు పౌష్యలక్ష్మి అంటారు. పుష్యమాసంలో వచ్చే లక్ష్మీదేవి కాబట్టి పౌష్యలక్ష్మి అంటారు. ఆ లక్ష్మీదేవిని ఆరాధించడం, ఎందుకంటే మన ఇంటికి సంపద వచ్చి చేరింది కదా, ఆవిడ స్థిరంగా నిలబడి మన ఇంట్లోనే ఉండాలి, మన ఇంట్లో భోగభాగ్యాలను నింపాలి అనే ఉద్దేశంతో ఆ రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం కూడా పూజించడం కూడా మన సాంప్రదాయంలో భాగం. ఎట్లా పూజించమంటారు? పొద్దున్నే పూజించాలా? ఎప్పుడు అంటే వారి వారి స్తోమతను అనుసరించి, దీనికి ప్రత్యేకంగా ఏం లేదు, ఆవిడని పూజించడమే. అంటే ఎట్లా అంటే పల్లెటూళ్ళలో లక్ష్మీదేవి ఆరాధన గొబ్బెమ్మలు పెడితేనే అది లక్ష్మీదేవి ఆరాధన అయిపోతుంది. ఆ ఇల్లు ఆవు పేడతో అలికితేనే అది లక్ష్మీదేవి ఆరాధన అయిపోతుంది. ఎందుకంటే గోమయంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది, లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఆ గోమయాన్ని వాడితేనే లక్ష్మీదేవి పూజ చేసినట్టు. కాబట్టి ఇంకా ఏదైనా ప్రత్యేకంగా చేసుకోవాలనుకుంటే మీరు మారేడు దళాలతో చేసుకోవచ్చు, కుంకుమార్చన చేసుకోవచ్చు, కలువు పూలతో చేసుకోవచ్చు. బట్ సాంప్రదాయం ఆ రోజు లక్ష్మీదేవి పూజ చేసుకోమని పొద్దున్నే చేసుకోవాలి. సాయంత్రం పూట పిల్లలకి భోగి పళ్ళు పోయటం, ఆ భోగి పళ్ళల్లో రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర పైసలు, బంతి పూలు ఇవన్నీ కలుపుతారు. ఇవే కలపాలి. అవి కాకుండా ఇంకా కొత్తగా మీరు ఇన్నోవేటివ్ గా థర్మోకోల్ మొక్కలు, చమ్కీలు ఇలాంటి పిచ్చి పనులు చేస్తే మటుకు అవి అరిష్టాన్ని ఇస్తాయి తప్ప అవి అదృష్టాన్ని ఇవ్వవు. ఏంటి మనకు శాస్త్రంలో చెప్పిన ఏంటి, భోగి పళ్ళు అంటే అర్థం ఏంటి, రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, చిల్లర పైసలు, బంతి పూల రేకులు, అంతవరకే అవి పోయాలి పిల్లలకి. దాని ద్వారా పిల్లలకు ఉన్న చీడపీడలన్నీ తొలగి వాళ్ళకున్న బాలారిష్టాల దోషాలు తొలగి సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారని అర్థం. అద్భుతం సార్. సో ఈ విధంగా అటు పౌష్యలక్ష్మీదేవి ఆరాధన చేసుకుని పిల్లలుంటే గనక చక్కగా భోగి పళ్ళు పోసుకుని ఈ పాత వస్తువుల్ని మంటల్లో వేయటం అనేది మన అలవాటు. కాబట్టి దాన్ని కూడా ఈ కాంక్రీట్ జంగల్లో హైదరాబాద్ లో మనం చాలా రేర్ గా చూస్తాం భోగి మంటలు. మళ్ళీ అదేమిటో భోగి పంటలు వేయడానికి ఒక పెద్ద గ్రౌండ్ కి వెళ్ళటము, అందరూ కలిసి వేయటం అట్లా కాకుండా ఎవరింటి ముందు వాళ్ళు దీంట్లో ఉన్న అంతరార్థాన్ని మర్చిపోయి దాన్ని విపరీత ధోరణికి తీసుకెళ్తున్నారు. అవసరం లేదు, ఇంటి ముందు మనం వేసుకోవాల్సినటువంటి. ఎందుకంటే ఇప్పుడు చూసారు కదా సోషల్ మీడియాలో గాజులు, దాని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడాలి సార్. భయం వేస్తుంది. గాజులు భయపడక్కర్లేదమ్మా, మీరు గుర్తుపెట్టుకోండి. ఈ గాజులు అనేది దుష్ప్రచారం ఎలాంటిదంటే, మనకి ఇదివరకు గుర్తుంటుందా మీకు, పాంప్లెట్లు వేసి పంచి పెట్టేవాళ్ళు, ఏదో ఒక స్టోరీ వేసి కింద ఈ కథను మీరు 11 మందికి షేర్ చేయకపోతే, ఈ పాంప్లెట్లు మీరు పంచి పెట్టకపోతే మీకు కీడు జరుగుతుందని. ఇది అలాంటిది. ఆ గాజుల వ్యవహారం గురించి వివరంగా మీరు చెప్పాలి సార్. సంక్రాంతి ఎపిసోడ్ లో మనం దాని గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి భవ.